TS46 ఈ రోజు మనం బంకర్ బెడ్ తయారు చేస్తున్నామండి. అండ్ ఇది బంకర్ బెడ్ అనగానే చాలా మందికి డౌట్ ఏమొస్తా అంటే చిన్నపిల్లలే పడుకోవడానికి ఉంటుంది. బట్ ఈ బంకర్ బెడ్ అనేది నేను పెద్ద పిల్లల కోసం తయారు చేస్తున్నాను. ఏదైతే డబుల్ కాట్ బెడ్ ఇంట్లో ఉంటుందో కామన్గా మనం పడుకునేది, సేమ్ ఆ డబుల్ కాట్ బెడ్ని పైన ఇంకొక బెడ్ తయారు చేస్తున్నాను. సో ఇది మేకింగ్ ఏదైతే ఉందో ఇక్కడైతే చూద్దాం. అండ్ డైమెన్షన్స్ వచ్చేసి 40 mm by 40 mm 3.2 డైమెన్షన్ అంది, అంటే దాని థిక్నెస్. దీన్ని స్క్రూ ఫిట్టింగ్లో మనం తయారు చేస్తున్నాము. ఆ చెక్కకి సపోర్ట్ ఉండాలనేసి ఈ ఫ్రేమ్ని డిజైన్ చేస్తున్నాం మనము. ఇది మనం స్టేర్స్ తయారు చేస్తున్నామండి. పైన కంప్లీట్లీ 3.5 సైడ్ మనకు కవర్ వచ్చేసి 2 చెక్కలు తీసుకున్నాను నేను. దాని తర్వాత మొత్తం బెడ్ అనేది ఓపెన్ చేసేస్తున్నామండి. అన్ని ఓపెన్ చేసినాక ఒకటి ఇన్నే పీసెస్ అవుతుంది. పౌడర్ కోటింగ్ చాలా మంచిగా ఉంటుంది. అండ్ పౌడర్ కోట్ అనేది ఈ ఫినిష్ వస్తుందండి మనకు. ఇక్కడే ఈ మంచాన్ని కంప్లీట్లీ ఫిట్ చేద్దాము. Your bunker bed is good? Sleep? How do you guys gonna sleep? Bed sheet? సొంతంగా నేనే ఈ బెడ్ తయారు చేసుకున్నాను. ఏదైతే డైమెన్షన్స్ హైట్ ఉందో అది కంప్లీట్ నా ఓన్ డిజైన్స్. అండ్ కింద ఇద్దరు పైన ఇద్దరు పడుకోవచ్చు. దాని కలర్ కాంబినేషన్ తోటి ఒక బెడ్షీట్ తీసుకున్నాను నేను. కింద పైన సేమ్ ఉండాలనేసి రేపటి రోజు పిల్లలు పెద్దగా అయినాక కూడా కంఫర్టబుల్గా పడుకోవచ్చు. అగర్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక థమ్స్ అప్. అండ్ ఏదన్నా కమెంట్ సెక్షన్లో రాయాలా, అగర్ ఈ బెడ్లో ఇంకేమన్నా చేంజెస్ చేయాలా అని అనుకుంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో టైప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.